చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ మేడం అసలు ఎక్కడ చేస్తాన పనులని ఎక్కడ ఏం చేస్తలేడు. హ్మ్. ఇప్పుడు ఏదో పింఛన్ అని చెప్పిండు, ఆ పింఛన్ది కూడా కాలేదు. జాబులు అయితే అసలు లేదు, గవర్నమెంట్ జాబ్. ఓకే. అంటే గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చారు కదా, అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? దానికి సంబంధించి అంటే ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఉండడం వల్ల కుల వృత్తి తగ్గిపోతుంది అని అన్నారు. ఏంటంటే అది అవసరం కరెక్ట్ లేదని. కాదు కదా మేడం. ఉమ్. అది ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు, ఏళ్ల తరబడి నుంచి ఉన్నారు. ఇప్పుడు నుంచా మేడం? ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు. ఉమ్. ఇప్పుడు వాటన్నిటి మీద దృష్టి పెట్టేదానికన్నా ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి ఓకే. మేడం. గవర్నమెంట్ జాబులు విడుదల కాక ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది, అసలు జాబులే లేవు. అంతా చదివిన వాళ్ళంతా మొత్తం అట్లే ఉంటున్నారు. ఈ ఐఐటి కంపెనీలు కూడా చాలా మటుకు ఈ ఐఐటి కేసీఆర్ ఉన్నప్పుడేమో వాళ్ళ కొడుకు మంచి ఐఐటి గురించి బాగా ఇంప్రూవ్మెంట్ ఉండే. ఇప్పుడు ఏడ ఉన్నాయి మేడం? సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎక్కువ మటుకు మూతపడిపోతున్నాయి. అసలు మెయిన్ ప్రజల గురించి ఆలోచించమని మేడం. ఎంతో కష్టపడి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా ఇల్లు కూడా కొట్టేసి. అంటే డిఫరెన్స్ ఏం చూస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో? మేడం కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మేడం. ఎందుకని అంటే మేడం ఏది చేసినా ప్రజల గురించి ఆలోచించి చేసిండు. అంటే ఈయన కూడా ఉచిత పథకాలు ఇస్తున్నాడు కదా, ఉచిత మేడం పథకాలు ఇస్తున్నారనే మాటే గానీ అవి ఎంతవరకు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటలేడు కదా మేడం. అవి అక్కడ చెప్తున్నాడు అసెంబ్లీలో, కానీ ఇక్కడ జరగడం ముఖ్యం కదా మేడం. ఓకే. అంతే అంటే కదా మేడం. రెవెన్యూ లేదు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ అప్పులు కట్టుకోవడానికి, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి నాకు టైం చెప్తారు సరిపోతుంది. మేడం. ఇప్పుడు ఏ పదవిలో ఇప్పుడు ఒక పదవి నుంచి ఒక పదవికి వచ్చిన వాళ్ళు మరి ఏదో ఒక రీజన్ అయితే చెప్పాలి కదా మేడం. అంటే ప్రజలు నమ్మించడానికి ఏదో ఒకటి చెప్తేనే ప్రజలు నమ్ముతారు కదా మేడం. మెయిన్ ప్రజలకు బుద్ధి లేదు మేడం. ఫస్ట్ మనకు ఎవరు కరెక్ట్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని ఓటు వేయాల్సింది. ఏం చేసాడు మనం? వచ్చిన ఒక నెల 2 నెలలకే మొత్తం ఎంత మంది కడుపు కోత పెట్టండి మేడం, ఎంత మంది ఇల్లు కూడా కొట్టిండు. అది కరెక్ట్ కాదు కదా మేడం. వాళ్ళకు ఫస్ట్ ఎక్కడన్నా చూసినాక కూలగొట్టేది ఉండే. ఇప్పుడు ఇవి ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కేసీఆర్ మొత్తం అప్పుడు ఇచ్చిపోయినట్టువే కదా మేడం. ఇప్పుడు ఇతను వచ్చి కూడా ఏం చేస్తున్నాడు మేడం? ఖాళీ రిబ్బన్ కటింగ్ ఒకటే చేసిండు.